అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం లేదు అన్న చంద్రబాబు నాయుడు గారిని మేమడగడం కాదు, నిన్న సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలే ఆయన్ని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని దూషిస్తుంటే, అదే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని అధికారం నుంచి దించేయడానికి అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కదా అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడు? ఇంతకు ముందు ఒకసారి పెట్టాం తమ్ముడు, ఏమైనా చూశారు కదా, కుటుంబాలు జరిగాయి, మళ్ళీ అవసరమైనప్పుడు పెడతాం తమ్ముడు అని చెప్పాడు. ఇప్పుడు అవసరం అవుతుందని అడుగుతా ఉన్నా, అవసరం ఎప్పుడు అవుతుంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ పడకోకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీ ఇచ్చినప్పుడే నీకు అవసరం కనిపిస్తుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, మైనారిటీలో పడిపోయినప్పుడు అతను చూసి అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి బుద్ధి నీకెందుకు లేదు? ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నావు కాబట్టి, నేను నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో నేను అవిశ్వాస తీర్మానం పెడతాను అనేటువంటి ధైర్యాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు కోల్పోయాడో ఈ గుంటూరు గడ్డ మీద చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. అంతేకాదు చాలా అవాకులు చవాకులు పేలాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడారు, అది జైలు పార్టీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, అవినీతి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకుందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి, నీకు ముఖ్యమంత్రి కావడానికి భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, ఆయన నీ గురించి ఏమి మాట్లాడాడో ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా ఈ గుంటూరు గడ్డ మీద నుంచి. 1983లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా అత్యధికమైనటువంటి ఓట్ల మైనారిటీతో ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బతుకనేర్చేవారు. తదుపరి అధికారంలోకి వచ్చినప్పుడు మా పంచకు చేరాడు అని సాక్షాత్ ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఫిబ్రవరి 96లో ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు అదే సందర్భంలో మరొక మాట మాట్లాడాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీలోని ముఖ్యులంతా ఆయనని, అంటే చంద్రబాబు నాయుడిని పార్టీలోకి తీసుకోవద్దని నాకు సలహా ఇచ్చారు. అయినా వారి మాటలు కాదని పార్టీలోకి ప్రవేశం కల్పించాను. మానవ సేవగా జీవిస్తున్న నన్ను చూసైనా మంచి వైపు ఆయన మారతాడని ఒక స్వార్థపరుడికి ఎలాంటి మన ప్రవృత్తి ఉందో తెలుసుకోలేకపోయాను. ఒక స్వార్థపరుడైనటువంటి చంద్రబాబు నాయుడికి ఏ విధమైనటువంటి ప్రవృత్తి ఉందో ఆ రోజు తెలుసుకోలేక నేను తెలుగుదేశం పార్టీలోకి ఆయన్ని ప్రవేశం కల్పించాను అని చంద్రబాబు నాయుడు గారి గురించి 96లో ఎన్టీ రామారావు గారు మోపోయినటువంటి మాట ఇది. ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి చేరాక ఎన్నో అవినీతి విధానాలకు పాల్పడ్డారు. నా వద్ద తార్కాణాలున్నాయి. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఒక విద్యా సంస్థకు ప్రభుత్వం గుర్తింపునిప్పిస్తారని డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని నా వద్ద తన కొడుకుని ఉపయోగించి గుర్తింపునిప్పించాడు. నా వద్ద ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయని ఆ రోజున అవినీతి చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఎలా డబ్బు పుచ్చుకోవాలో బాబుకు బాగా తెలుసు. ఆయన అవినీతిలో నిష్ణాతుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మేము లేక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలో లేక రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావు. ఇవన్నీ కూడా సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి ఇవాళ మీరు ఆయన విగ్రహానికి దండలేస్తున్నారే, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారే, ఆయన విగ్రహాన్ని మీరు పాలాభిషేకం చేస్తున్నారే, ఆ వ్యక్తి బహిరంగంగా 96లో మాట్లాడినటువంటి మాటలిని నీ యొక్క అవినీతి పరుడు ఈ దేశంలోనే లేడని మాట్లాడాడు. కేంద్రంలో ఆ రోజున వాజ్పేయి ప్రభుత్వం ఉంది, దేవర ప్రభుత్వం ఉంది, గుజరాత్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికన్నిటికీ కూడా మద్దతు ఇచ్చినటువంటి నువ్వు కృష్ణా డెల్టా సర్వనాశనం కావడానికి ఆ రోజున కారణభూతులైంది నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఏ విధంగా వ్యవహరించాడు, రైతుల పట్ల ఏ విధంగా మాట్లాడాడు, ఇవాళ మాట్లాడుతా ఉన్నాడు రైతుల గురించి. హైటెక్ లో ఉన్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నావు నువ్వు? మర్చిపోయాడు జనం. వ్యవసాయం శుద్ధ దండుగా ఉన్నావు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాల్సిందేనన్నావు. కృష్ణా డెల్టాలో అసలు రెండో పంట ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించినటువంటి పెద్ద మనుషులు నువ్వు. నీరు ఎండిపోతుంది, పొలాలు ఎండిపోతున్నాయి, విద్యుత్ కావాలంటే పొలాలు ఎండిపోయిందా అసలు విద్యుత్ ఎందుకని ప్రశ్నించినటువంటి పెద్ద మనిషివి. విద్యుత్ చోర్యం చేస్తే రైతులు మహారాష్ట్రలో కాబట్టి ఊరుకుంటున్నారు కానీ ఇంకా ఇతర దేశాల్లో అయితే
రైతుల్ని ఉరివేస్తారు అని మాట్లాడినటువంటి వ్యక్తిని, ఈ విధంగా రైతుల్ని కించపరిచినటువంటి వ్యక్తిని ఇవాళ రైతుల గురించి, కృష్ణా డెల్టా గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ప్రజలేదో అమాయకులను లేక వారు మర్చిపోయారని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు. నువ్వు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.